ఉన్నారండి. వీరు 2009లో ఎక్కడ ఉన్నారండి? కేసీఆర్ గారి మీద నాకు గుర్తుంది, 2 చేతులతోని దుమ్మెత్తి పోసి నా పార్టీని ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె టికెట్ ఇవ్వకపోతే మేడము వెళ్ళిపోయినరా. మళ్ళా జర ఉద్యమం గట్టిగా ఈ సార్ దీక్ష చేయగానే ఎట్లొచ్చింది వాపస్? ఎవరు సపోర్టు మేడంకి? ఆ దేవేందర్ రెడ్డి అన్నకి, హరీష్ రావు గారు కదా. మరి జిల్లాలో ఒకే సపోర్ట్ ఉన్నారు, తీసుకొచ్చిరు. ఇక్కడ వింటుంటే అసలు ఎంత ఘోరమండి వస్తుంటే అవి నాకు కొన్ని చెప్పబుద్ధి అయితే లేదు. ఒక్కొక్క ఉద్యోగం ఇస్తామని 2-2 లక్షలు తీసుకుంటారా, 3-3 లక్షలు తీసుకుంటారా? అన్ని మెదక్ల పనులు పెండింగ్ ఉంటాయా? మరి అట్లాంటి నాయకుల్ని సపోర్ట్ చేయొచ్చా బీఆర్ఎస్? ఆనాడు ఆ మేడం టీఆర్ఎస్లోకి వెళ్ళి బయటకు పోయి కేసీఆర్ గారి మీద 2 చేతులతో దుమ్మేసిపోతే ఆమెకు సపోర్ట్ చేసింది ఎవరండి? ఆ రోజు ఇటు పక్క పద్మక్క ఓడిపోతుంది, అటుపక్క వైపీఆర్ అఫీషియల్ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోతాడు, ఇంకో మంచి గెలుస్తాడు. హౌ సపోర్ట్ చేయలేదా హరీష్ అన్న? అసలు చేస్తున్నాడు ఆయన. నేనేమంటున్నా అంటే ఫైట్ ఉంటే స్ట్రేట్ ఫైట్ చేయాలి. ఇప్పుడు నన్ను బయట వారేసిరు, నేను సింపుల్గా ఏం చేసిన, సరే పోయి నన్ను బయట వేసిరు, నాకు తెలిసిన కాడికి నేను ప్రజా సమస్యల మీద ఎత్తుకొని తిరుగుతా అంటాను. అట్లా స్ట్రేట్ ఫైట్ చేయాలి. లేదు, మోసపూరితమైన ఫైట్ చేస్తారు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇడిచిపెట్టి గ్రౌండ్లోకి రావాలి, వస్తే బాగుంటుంది ప్రజలకు. ఇంకో పక్క హరీష్ అన్న మోసం చేయడం బంద్ చేసి నువ్వు కృష్ణునివా, నువ్వు అర్జున్వా, ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి. వీళ్ళు పేరుకు కృష్ణార్జునాలు పెట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు బాణం వేసుకుంటే పాపం బలేది ఎవరే? టీఆర్ఎస్ కార్యకర్తలు కదా. ఇప్పుడు నిన్న నిజంగా చెప్తున్నా, నేను వచ్చి మెదక్ జిల్లాలో ఉన్నా అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత కొన్ని వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, కొన్ని వేల మంది నేను చెప్తున్నా, అక్క మీతో ఉంటాం, మీతో వస్తాం, వీళ్ళు నమ్ముకుంటూ ఉండలేరు. నేను కూడా చెప్తున్నా, తమ్ముళ్ళు మీరు వీళ్ళిద్దరు నమ్ముకుంటే వాళ్ళు ఒకరినొకరు బాణాలు వేసుకుంటే సరిపోతుంది. పక్కోని మీద వేయరు, పక్కపాటోని మీద వేయరు, మనోళ్ళనే. అరే ఇక్కడ నిన్న నేను ఒకరింటికి పోతే పాపం ఆయన పక్కకు పిలిచి చెప్తున్నాను, అక్క ప్లీజ్ మీరు నమ్మకండి, వీళ్ళు మనకు పార్టీ చేస్తలేరు పని అంటే, నేనే లేను కదా పోయి పార్టీలు అంటే, లేదక్క మేము మీతోనే ఉంటాం, పార్టీ కార్యకర్తలకు మాత్రం ఏమాత్రం లాభం జరగలే అని చెప్తున్నారు. ఎవరండి? ఈ జగదీష్ రెడ్డి ఎవరు చెప్పు, ఈ ప్రశాంత్ రెడ్డి ఎవరు చెప్పు, ఈ మదన్ రెడ్డి గారు ఎవరు, నిరంజన్ రెడ్డి గారు ఎవరు? ఏముండే వాళ్ళకు? ఇప్పుడు ఎట్లున్నారు వాళ్ళు? కొన్ని కార్యకర్తలు ఉన్నారు, నేనే ఉన్నా, మీరు చూసుకోండి, నా ఆస్తిపాస్తులు లెక్కలు తీసుకోండి. 2014 ముందు ఏది ఉంది అదే ఉంది నా దగ్గర. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 3 ఏళ్ళు ఈడీ సిబిఐ నా ఎంటబడ్డది, కీసం ఎత్తనే మన ఉన్నదా నా దగ్గర అదనంగా? నాలాంటి ఉద్యమకారులు ఇక్కడ 100 మంది ఉన్నారు, దగపడ్డ ఉద్యమకారులు, వీళ్ళకి ఏముందండి? నేనేమంటున్నా అంటే బ్రదర్, నేను చెప్పాను, నేనేమంటున్నా అంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ముంచుడు, నాయకులు పెరుగుడు, ఇది కరెక్ట్ కాదు. పార్టీ అనేది ప్రజల పక్షాన ఉండాలి, అవకాశం ఉంటే అట్లా పనిచేస్తే బాగుంటుంది. ఏమన్నారు? నేను చీట్ గురించి మాట్లాడతలేనే, నేను ఆస్తుల గురించి చెప్తున్నా. నువ్వు ఇంటలే బ్రదర్, నువ్వు ఆస్తుల గురించి చెప్తున్నాను, కేసు గురించి చెప్తున్నాను. కేసు గురించి మాట్లాడడానికి ఉండదు కదా, కేసు గురించి చెప్తాను. నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఆస్తులు, ఉద్యమకారులు, మా గురించి నేను చెప్తున్నాను. అన్యాయం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా తెలంగాణ ఉద్యమకారులమే. ఆ రోజు 2009లో కూడా మీలాంటి కొంతమంది చేసుడుకు బంధు ప్రీతితో ఆ రోజు ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ టికెట్ రాకపోతే యావత్ ప్రజానికం యొక్క కోరిక మేరకు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి పద్మా దేవేందర్ రెడ్డి గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన మాట వాస్తవం. తర్వాత ఏం జరిగింది? గప్పుడే వచ్చిన ఉద్దేశాలకి వెళ్ళి పూర్తిగా తెలియదు. ఉద్యమంలో అనువనువున పనిచేసాం ఇక్కడ. ఆ తర్వాత పార్టీ పూర్తిగా ఓటమి దిశ రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఏర్పాటు అయిపోయింది. అక్కడ తెలంగాణ భవనం మీద దాడులు చేస్తా ఉన్నారు చాలా మంది. కేకే మహేందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి గారు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి మైనార్టీ నాయకుడు, హైదరాబాద్ పాత బస్సు సంబంధించినటువంటి నాయకులు, వీళ్ళంతా కూడా. ఆ సందర్భాన ఈటల రాజేందర్ గారు మరి ఇక్కడ మెదక్ వచ్చి మెదక్ ప్రాంతంలో ఎన్ఎస్ఎఫ్ గెస్ట్ హౌస్ లో మాకు ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టి చాలా మంది జడ్పీటీసీలు, ఎంపీపీలు ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ వైపు వెళ్ళాలని చెప్పి సూచిస్తే కూడా మరి పద్మా దేవేందర్ రెడ్డి గారు అందరి కోరిక మేరకు ఉద్యమ పార్టీ వైపే ఉండాలి, ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకురావాలి, పదవులు ముఖ్యం కాదని చెప్పేసి మేము ఆ రోజు మొత్తం మరి తిరిగి టీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది. నీకు ఇవన్నీ ఏం తెలియదు. ఆ రోజు అంతా బయటకు వచ్చే క్రమంలో పార్టీని బలోపేతం చేయడానికి పార్టీలో పునరాగమనం చేసాం తప్ప ఇంకోటి కాదు. పార్టీ అధిష్టానం, అధినేత కేసీఆర్ గారు పిలుపునందుకొని మరి ఈటల రాజేందర్ గారు రాయబారం చేసి పార్టీలోకి తీసుకెళ్లిన మాట నీకు ఈ విషయం ఎత్తు కూడా తెలియదు. ఆ తర్వాత కూడా ఇక్కడ ఉద్యమాలు మొదలై లక్ష్మీనగర్ నుంచి మొదలైన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనకు నాంది పలికిన విషయం కూడా మీకు ఏమాత్రం తెలియదు. ఈ మెదక్ ప్రాంతంలో మెదక్ గడ్డ మీద అంత గట్టిగా కృషి చేసిన నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారు. మెదక్ అభివృద్ధి చెందిందంటేనే
గత 9-10 సంవత్సరాల కాలంలో మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతిదాన్ని మసిపూసి మారడికాయ చేయడం, హరీష్ రావు గారి మీద మాట్లాడడం, 400 ఎకరాలు పంచాల్సిందే. మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ 400 ఎకరాల పంపిణీ కాడికి మీరు రావాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనట్లయితే 3 నెలలకు రాయాల్సిందే. సమాజానికి, యావత్ తెలంగాణ సమాజానికి మీడియా ముందట కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా మంది నాయకులు వచ్చిపోయారు తెలంగాణ రాష్ట్ర సమితి అన్ని ఆటతొడుకులు